హలో ఎవరీవన్. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్, మీరు ఆల్రెడీ తమిళలో చూసినట్టు ఈ విధంగానే ఏదైతే అసలు ఏపీ ఈసెట్ 2024 సంబంధించిన రెస్పాన్స్ షీట్ అంటే ఏంటి, అసలు ప్రీలిమినరీ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అండ్ అలాగే అసలు రెస్పాన్స్ షీట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ అలాగే ఏంటి అంటే, ఒకవేళ మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ కౌన్సిలింగ్ సంబంధించిన అన్ని అప్డేట్స్ కూడా వస్తాయి కాబట్టి అండ్ అస్సలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ట్రై చేయండి. ఓకేనా? సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. డెఫినెట్లీ వాళ్ళకి యూస్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మీకు ఫ్రీడమ్ వీకెండ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అనేది చూపిస్తాను ఒకసారి. సో దాన్ని బేస్ చేసుకొని మనం ప్రొసీడ్ అవుదాం. ఓకేనా? సో హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇది ఏపీఎస్‌కి సంబంధించిన వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈ రోజు 8/5/2024 సంబంధించిన వెడ్నెస్‌డే అనమాట. అండ్ అలాగే రిలీజ్ ఆఫ్ ప్రిలిమినరీ అనేది 10/5/2024 అనేది రిలీజ్ అవుతుంది అనమాట. అసలు ప్రిలిమినరీ అంటే ఏంటి అంటే, అసలు లైక్ అంటే కీ అనమాట. అంటే లైక్ మెయిన్ కీ ఏదైతే ఉందో అదే అనమాట. అండ్ అలాగే రెస్పాన్స్ షీట్ ఏదైతే ఉందో, రెస్పాన్స్ షీట్ అంటే ఏంటి, ఏం లేదు. ఆల్రెడీ మీరు ఏదైతే అండ్ లైక్ ఎగ్జామ్ టైమ్‌లో మీరు పెట్టుంటారు కదా! లైక్ అంటే ఆప్షన్స్ అనేవి పెట్టుంటారు కదా! అవి అండ్ అలాగే దానికి సంబంధించిన రైట్ ఆన్సర్ అనేవి పక్కన ఉంటాయన్నమాట. ఓకేనా? ఒకవేళ మీరు రాంగ్ పెట్టుంటే దానికి సంబంధించిన రైట్ ఆన్సర్ పక్కన ఉంటుంది. సో, ఆ ఆప్షన్ అనేది రాంగ్ అని చెప్పి మీరు చెక్ చేసుకొని మొత్తం ఎన్ని మార్క్స్ వచ్చాయనేది చెక్ చేసుకోవాలన్నమాట మొత్తం. ఓకేనా? సో, ఇది ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు ఏంటి అనేసంటే, సో 10థ్ మార్నింగ్ ఏదైతే 10:00 11:00 ఆ టైమ్‌లో రిలీజ్ అవ్వచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్‌లో ఏంటి అంటే కరెక్ట్ టైమ్‌లో రిలీజ్ చేస్తాడు. అండ్ అలాగే అసలు టైమ్ లేట్ చేయడు. ఒకవేళ మీకు అనుకుంటే ఖచ్చితంగా ప్రిలిమినరీకి అండ్ అలాగే రెస్పాన్స్ షీట్ ఏదైతే ఉందో ఆ 2 కూడా ఒకేసారి రిలీజ్ చేయడానికైతే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో, అస్సలు ఆ రోజే మీకు మాక్సిమం తెలిసిపోవచ్చు. ఒకవేళ అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నా సరే అవి మీరు పెట్టొచ్చనమాట. లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ అబ్జెక్షన్స్ ప్రిలిమినరీ అనేది 12థ్ వరకు ఇచ్చారనమాట. ఓకేనా? సో, ఒకవేళ అబ్జెక్షన్స్‌లో మార్క్స్ అనేవి కలిస్తే ఒక 2 ఆర్ 3 మార్క్స్ అనేవి కలిసే ఛాన్స్ ఉంటుంది. ఆర్ ఎల్స్ పోయే ఛాన్స్ కూడా ఉంటుందనమాట. సో, దానివల్ల ర్యాంక్ అనేది ఎఫెక్ట్ కూడా పడుతుంది. బట్ ఏంటంటే మోస్ట్‌లీ కవర్ అయితే అవుతుందనమాట మీకు. ఓకేనా? అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒకవేళ 80-90 మార్క్స్ అలా వచ్చినట్లయితే డెఫినెట్‌లీ మీరు 1000 బిలో ర్యాంక్‌లో ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు. బట్ ఏంటంటే 50-70 మార్క్స్ ఖచ్చితంగా వచ్చుంటే మాత్రం మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎక్కువ అందులోనే ఉంటాయి కాబట్టి, అంటే లైక్ ఎక్కువ స్టూడెంట్స్ అలానే ఎక్కువ మంది తెచ్చుకుంటారు కాబట్టి ఆ మార్క్స్‌లోనే లైక్ లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ నుండి చూస్తున్నాం కాబట్టి. సో, మాక్సిమం మీకు 1000 నుండి 2000 ఆ ర్యాంక్‌లో డిఫర్ అయ్యే ఛాన్స్ ఉంటదన్నమాట. బ్రాంచ్ ర్యాంక్. బట్ స్కోర్ అయితే లైక్ ఇంటర్మీడియేట్ ర్యాంక్ మాత్రం ఓవరాల్ చూసుకుంటే ఇది పెరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకేనా? సో, అండ్ ఒకసారి మీకు అంటే లైక్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి రెస్పాన్స్ చేయడం చూపిస్తాను. సో, దాన్ని బేస్ చేసుకొని మీరు ఒకసారి ప్రొసీడ్ అవ్వచ్చనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ ఏదైతే ఉందో దీన్ని మనం తీసుకుందాం. దీన్ని బేస్ చేసుకొని అసలు మీకు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి మీకు క్లియర్‌గా ఒకసారి డెమో అయితే ఇస్తాను. దాన్ని బేస్ చేసుకొని మీరు ఒకసారి చెక్ చేసుకొని మీ మార్క్స్ ఎన్ని వచ్చాయని చెప్పి మీకు క్లియర్ కట్‌గా అర్థమైపోద్దనమాట. ఓకేనా? సో, నేను చూసినప్పుడు కూడా ఇలానే చూసుకున్నాను. ఇక్కడేంటంటే మీకు ఇక్కడ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో దీని ఇక్కడ ఆన్సర్స్ ఉన్నాయి కదా! ఈ పక్కన మీకు ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉందో ఆ కరెక్ట్ ఆన్సర్‌ని చూపిస్తుంది. ఇక్కడ ఇదైతే లెఫ్ట్ సైడ్ ఉందో లెఫ్ట్ సైడ్ మీకు మీ కరెక్ట్ ఆన్సర్ చూపిస్తుంది. అంటే లైక్ మీరు తప్పు పెట్టారు, రైట్ పెట్టారని చూపిస్తుందనమాట. ఓకేనా? సో, దాన్ని బేస్ చేసుకొని ఒకవేళ మీది ఇక్కడ టిక్ ఉంది, ఇక్కడ కరెక్ట్ ఉందనుకోండి. అంటే మీరు పెట్టింది కరెక్ట్ ఉంది, అక్కడ ఇచ్చింది కరెక్ట్ ఉందనుకుంటే మీకు 1 మార్క్ వస్తుంది. అంటే లైక్ అలా చెక్ చేసుకొని మొత్తం ఎన్ని 200 క్వెషన్స్ ఉంటాయి కాబట్టి ఆ 200 క్వెషన్స్ అన్నీ చెక్ చేసుకొనెళ్లి మీకు ఫైనల్‌గా ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అని చెప్పి తీసుకొని అంటే లైక్ చెక్ చేసుకోండి. అంటే లైక్ మీరిక్కడ ఏం చేస్తారంటే కోర్‌లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఫిజిక్స్‌లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అంటే మీకు ఫైనల్‌గా ఇస్తాడు. క చ అంటే లైక్ చెప్పట్లేదు. బట్ ఏంటంటే ఇక్కడ మీరు అలా రాసుకోవడం వల్ల మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు ఒక టైప్ ఆఫ్ అనాలిసిస్ అనేది వచ్చేస్తుందన్నమాట. ఓకేనా? అంటే లైక్ మీరు మాక్సిమం ఏంటంటే ఒకవేళ మీరు బ్రాంచ్ అని చేంజ్ చేయాలనుకుంటే ఇంటర్ ర్యాంక్ అని చెక్ చేస్తదని తెలుసు. బట్ ఏంటంటే కొన్ని రిజర్వేషన్స్ గాని లైక్ చెప్పాను కదా! 50-70 మార్క్స్ అనేది ఎక్కువ మందికి రావడం వల్ల ఏంటి అంటే ఏదైతే ఒకవేళ 2000 మందికొచ్చిందనుకోండి. ఆ 2000 మందికి ఎలా కేటగరైజ్ చేయాలి ఏంటి అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటారనమాట. సో, అప్పుడు ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేది మ్యాథ్స్ అనమాట. ఓకేనా? సో, కోర్ కూడా కాదు. మ్యాథ్స్ తీస్తారు. దాని తర్వాత ఫిజిక్స్ తీస్తారు. దాని తర్వాత కెమిస్ట్రీ తీస్తారు. అప్పుడు కోర్ తీస్తారనమాట. ఓకేనా? నేనెందుకు ఇలా చెప్తున్నానంటే ఒకవేళ మీరు ఆ 50-70 మార్క్స్ ఏదైతే ఉన్నాయో అందులో మీరు ఒకవేళ ఉన్నట్లయితే అంటే లైక్ 2000 పీపుల్ స్టూడెంట్స్‌లో మీరున్నట్లయితే అప్పుడు మీ బ్రాంచ్ నుండి ఒకవేళ నీకు మీ ఫ్రెండ్‌కి ఒకళ్ళనే వచ్చాయి. ఓకేనా? అక్కడ రిజర్వేషన్స్ వల్ల మళ్ళీ మీకు చాన్సెస్ అనేవి మళ్ళీ మారిపోతాయన్నమాట. గెట్టింగ్ ఆఫ్ కాలేజ్ ఏదైతే ఉందో అది మళ్ళీ మారిపోవడం వల్ల ఇక్కడ మళ్ళీ ప్రాబ్లమ్ అయితే వస్తుంది. సో, ఇది మీరు అంటే లైక్ కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. నేను అన్నీ డిస్కస్ చేద్దాం. మనం డిస్కస్ చేసి వన్ బై వన్ అన్నీ తెలుసుకుందాం. ఓకేనా? సో, ఇలా మొత్తం అన్నీ ఒకవేళ మీరు ఇక్కడ తప్పు పెట్టుంటే లైక్ మీకు రైట్ సైడ్ ఏదైతే మీరు పెట్టారో ఉంటారో అది మీకు రైట్ సైడ్ ఉంటది కాబట్టి ఒకవేళ మీరు ఇక్కడ తప్పు పెట్టుండి ఇటువైపు రైట్ ఉంటే అక్కడ మీకు మార్క్ పోయినట్టన్నమాట. ఓకేనా? సో, అలా 1-200 ఏవైతే క్వెషన్స్ ఉన్నాయో అన్నీ చెక్ చేసుకోండి. అండ్ అలాగే మ్యాథ్స్‌కి ఎన్నొచ్చాయి, ఫిజిక్స్‌కి ఎన్నొచ్చాయి, కెమిస్ట్రీకి ఎన్నొచ్చాయి, కోర్‌కి ఎన్నొచ్చాయి అని చెప్పి రాసుకోండి. దాన్ని బేస్ చేసుకొని లైక్ నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో మార్క్స్ వర్సెస్ ర్యాంక్ సంబంధించిన అనాలిసిస్ కూడా చేస్తాను. అండ్ డెఫినైట్‌లీ
లైక్ కౌన్సిలింగ్ సంబంధించిన అన్ని వీడియోస్ కూడా అన్నీ వస్తుంటాయి కాబట్టి మీరు అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ మీకు అంటే లైక్ మీకు పర్సనల్‌గా ఏమైనా ఉంటే ఖచ్చితంగా నాకు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ఏదైతే ఉందో అది మీకు కామెంట్ సెక్షన్‌లో గాని, డిస్క్రిప్షన్‌లో గాని పెడతాను. ఒకసారి ఇది నాకు మీరు పర్సనల్‌గా మెసేజ్ చేసి లైక్ అన్న నేను అంటే లైక్ ఇన్ని మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ వచ్చినట్లయితే లైక్ ఎంత ర్యాంక్ రావచ్చని చెప్పి నన్ను అడిగినా సరే నేను లైక్ అంటే లైక్ నేను లాస్ట్ ప్రీవియస్ 2 ఇయర్స్ నుండి జూనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా గైడ్ చేస్తున్నాను కాబట్టి డెఫినైట్‌లీ మీకు కూడా ఒక టైప్ ఆఫ్ ఇంపార్టెన్స్‌ని ఇవ్వగలను. ఓకేనా? సో, ఇలా మీరు మొత్తం చెక్ చేసుకునేంత ట్రై చేయండి. ఇది రెస్పాన్స్ షీట్ అయితే కాదు. ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ కాబట్టి ఇలానే ఉంటుంది. సింపుల్‌గా ఇలానే ఉంటుంది. అండ్ మీకు రైట్ సైడ్ అదుంటుంది. లెఫ్ట్ సైడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. అలా చెక్ చేసుకొని వెళ్తారు. మొత్తం మీకు తెలుస్తుందన్నమాట. ఓకే. సో, ఇది ఇంకేమైనా డౌట్స్ అయినా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆర్ ఎల్స్ నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో, థాంక్ యూ వెరీ మచ్. జై హింద్.